Hello everyone, I'm Dr. Pappu Shanti from Medicover Hospitals, MVP branch. I'm a gynecologist and consultant in obstetrics department. Okay, today మనం మాట్లాడుకునే టాపిక్ అల్ట్రాసౌండ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ క్వశ్చన్ పీపుల్ యూజువలీ ఆస్క్, అంటే అందరికీ ఉండే మొదటి సందేహం, అల్ట్రాసౌండ్ సేఫా కాదా? అల్ట్రాసౌండ్ ఈజ్ అ సేఫ్ ప్రొసీజర్. ప్రెగ్నెన్సీలో మదర్కి కానీ బేబీకి కానీ ఎటువంటి రిస్క్ ఉండదు అల్ట్రాసౌండ్ చేయడం వల్ల. మనం చేసే అల్ట్రాసౌండ్ వేవ్స్ డు నాట్ హార్మ్ ద బేబీ నార్ ద మదర్. ఎక్స్పోజర్ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి డెఫినెట్గా వీ క్యాన్ గో ఫర్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, మనం ప్రెగ్నెన్సీలో ఎన్నిసార్లు చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఏది కంపల్సరీ? అల్ట్రాసౌండ్ అన్నది ఫస్ట్ బేబీలో అనామలీస్ పికప్ చేసుకునే స్కాన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉన్నది అన్నది కన్ఫర్మ్ చేసుకునే స్కాన్స్ ఉంటాయి, మనకి బేబీ గ్రోత్ ఎలా ఉన్నాయి అన్నది చూసుకునే స్కాన్స్. సో మనం ఫస్ట్ ట్రైమిస్టర్ డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎప్పుడు చేయించుకోవాలి? ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలు మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం. సెకండ్ ట్రైమిస్టర్ అంటే తర్వాత 3 నుంచి 6 అంటే 12 to 28 is considered. 12 weeks to 28 weeks is considered as second trimester. Third trimester అంటే 28 weeks నుంచి మనకి డెలివరీ వరకు. సో ఫస్ట్ ట్రైమిస్టర్లోని స్కాన్ అన్నది మనకి ప్రెగ్నెన్సీ ఎక్కడున్నది, లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, అంటే మనకి గర్భసంచిలో ఉన్నదా, లేకపోతే కొన్నిసార్లు 1 out of 10 గర్భసంచి బయట ఉండొచ్చు, అంటే మనకి ట్యూబ్లో ఉండొచ్చు ప్రెగ్నెన్సీ. సో ఎక్కడ లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి వయబిలిటీ అంటాం, అంటే బేబీది హార్ట్ బీట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకునే స్కాన్ వయబిలిటీ స్కాన్ అంటాం. సో స్కాన్లోని మనకి బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా అన్నది మనం కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం. రెండోది డేటింగ్ స్కాన్, అంటే ఎన్ని వారాలు మనకి కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ఉండాల్సిన దానికంటే ఇట్ మైట్ బి మోర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ ఆర్ లేట్గా ఉండొచ్చు. సో మనకి ఈడీడీ అంటే డెలివరీ డేట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక స్కాన్, అంటే మనకి డేటింగ్ స్కాన్ అంటాం, అంటే ఎన్ని వారాలు ఉన్నది అన్నది చూస్తాం. సో ఇవన్నీ మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ 3 నెలల్లో చేసుకునే స్కాన్. సో వయబిలిటీ స్కాన్, డేటింగ్ స్కాన్, లొకేషన్ స్కాన్, ఇవన్నీ 7 వారాల తర్వాత మనకి చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ఇన్ కేస్ ఎర్లీగా మనకి బ్లీడింగ్ అయినా లేకపోతే సివియర్ పెయిన్ వచ్చినా మనం ఎర్లీగా కూడా చేసే సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇది ఏదైతే మనం ఈ స్కాన్స్ గురించి చెప్తున్నామో దిస్ ఇస్ నాట్ లైక్ ఫర్ ఎవ్రీ వన్. మన కేస్ బట్టి, మన ప్రెగ్నెన్సీ బట్టి, మనకున్న సిచ్యుయేషన్ బట్టి స్కాన్స్ కొన్నిసార్లు ఎర్లీగా అడగచ్చు, లేట్గా అడగచ్చు, రిపీటెడ్గా అడగచ్చు. సో మన కండిషన్ బట్టి, మన సిచ్యుయేషన్ బట్టి ద డాక్టర్ సజెస్ట్ స్కాన్స్. సో స్కాన్స్ ఆర్ సిన్స్ సేఫ్ టు రూల్ అవుట్ సర్టెన్ ప్రాబ్లమ్స్ వీ నీడ్ టు చెక్ ఇట్ ఇన్ ద అల్ట్రాసౌండ్. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో చేసుకునే స్కాన్స్. సెకండ్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో రెండోది ఇంపార్టెంట్ థింగ్ 11 to 13 weeks అప్పుడు ఎన్టీ స్కాన్ అన్నది చేస్తాం. అంటే బేబీలోని అవయవాల్లోని కానీ, అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అన్నది ఇట్స్ అన్ ఇండికేటర్ ఫర్ ఎనామలీస్ ఇన్ ద లేటర్ ప్రెగ్నెన్సీ. మనకి అవయవాలన్నీ ఫామ్ అవ్వడానికి ఇట్ టేక్స్ సర్టెన్ టైం, 18 to 22 weeks. సో ఎర్లీగా మనం ఏదైనా డౌట్ పడాలి లేకపోతే క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మనకి ఎన్టీ విల్ గివ్ అస్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ 20 వారాలకి బేబీలో తేడాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే ఫస్ట్ పికప్ చేసుకునే స్కాన్ ఎన్టీ స్కాన్. ఇట్ ఈస్ జస్ట్ అ స్క్రీనింగ్ స్కాన్, అంటే మనకి కన్ఫర్మ్ చేయదు, కానీ దీస్ ఆర్ ఆల్ ద హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ విచ్ నీడ్ టు బి సీన్ మోర్ రెగ్యులర్లీ అన్నది ఆ హై రిస్క్ కేసెస్ అన్నిటిని పికప్ చేసే స్కాన్ ఎన్టీ స్కాన్. సో ఎన్టీ స్కాన్ అనేది 11 to 13 weeks మధ్యలో చేస్తాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్లోని వయబిలిటీ స్కాన్తో పాటు ఎన్టీ స్కాన్ అన్నది చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో మెయిన్ స్కాన్ అనేది టిఫా, అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్. బేబీ అవయవాలన్నీ కరెక్ట్గా ఫామ్ అయినాయా లేవా, జెస్టేషన్కి సరిపోయినాయా లేవా అన్నది స్ట్రక్చర్స్ చూసే స్కాన్ ఫీటల్ ఎనామలీ స్కాన్. ఇది యూజువలీ యాజ్ ఎర్లీ యాజ్ వీ కెన్ డూ ఇట్ యాజ్ 14 to 18 weeks and it can be done up till 24 weeks. So this is called TIFA scan. ఇది anomaly scan. Usually 20 to 24 weeks కి మధ్యలో చేస్తాము, కానీ if you are suspecting something or we need to check it a little early అంటే can be done as early as 16 to 18 weeks. సో ఇది రెండోది సెకండ్ ట్రైమిస్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో వయబిలిటీ స్కాను,
ఎన్టీ స్కాను, టిఫా స్కాన్. నెక్స్ట్ థర్డ్ ట్రైమిస్టర్లో అంటే మనం 28 వారాల తర్వాత చూసుకునే స్కాన్స్ డిపెండ్స్ అపాన్ ద మన కండిషన్ బట్టి. ఇప్పుడు మనం గ్రోత్ స్కాన్ అనేది 28 వీక్స్కి చేస్తాం. అంటే మనకి ఉండాల్సిన వెయిట్ సరిపడా బేబీ ఉన్నదా లేదా, ఉమ్మనీరు సరిపోయిందా లేదా, గ్రోత్ అన్నీ మనం కన్ఫర్మ్ చేసుకునేది గ్రోత్ స్కాన్. యూజువల్లీ ఇది 28 to 32 వీక్స్ మధ్యలో చేస్తాం. ఇందులో ఏదైనా అబ్నార్మాలిటీ అంటే మనకి గ్రోత్ తగ్గుతుందన్నా కానీ, లేకపోతే ఉమ్మనీరు తక్కువ ఉందన్నా కానీ, బ్లడ్ ఫ్లో బేబీకి వెళ్ళే బ్లడ్ ఫ్లోలోని చేంజెస్ ఏమైనా వస్తున్నాయి అంటే కానీ మనం ఇంకా ఫ్రీక్వెంట్గా చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇవి డెలివరీ ముందు కొంతమంది డాక్టర్స్ యూజువలీ సజెస్ట్ స్కాన్ టు కన్ఫర్మ్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ అండ్ ద లైకర్. సో ఇవి మనకి డెలివరీ ముందు అవసరమైనంత వరకు మీ డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ద ప్రొసీజర్. సో ఇవి మనకి ప్రెగ్నెన్సీలో చేసే స్కాన్స్. ఇది యూనివర్సల్గా అందరికీ ఒకే పద్ధతి ఉండదు. మీ పరిస్థితి బట్టి, మీ బేబీని బట్టి, మీ కండిషన్ బట్టి మీ డాక్టర్ సజెస్ట్ చేసే స్కాన్స్. కొన్నిసార్లు మనకి డాప్లర్ చేంజెస్ అంటే బేబీ బ్లడ్ ఫ్లో తేడాలు వస్తే ఇంకా ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ కూడా చూసే రోజులు ఉంటాయి. ఉమ్మనీరు తగ్గిపోతుంది అంటే ఆల్టర్నేట్ డేస్ కూడా చూసే ప్రక్రియ ఉంటుంది. సో మీ పరిస్థితి బట్టి మీ డాక్టర్ చెప్పే స్కాన్స్ చేయించుకోండి. అండ్ అల్ట్రాసౌండ్ ఈజ్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.